దేవుణ్ణి అర్థం చేసుకోవడం, ఆయన మార్గంలో నడవడం రియల్లీ ఇట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్. చాలా అందంగా ఉంటుంది జీవితం, ఆనందమయంగా కూడా ఉంటుంది. సమస్య అంతా దేవుణ్ణి అర్థం చేసుకున్నప్పుడు, మన పట్ల ఆయనకున్నటువంటి ప్రణాళిక మనకు అర్థం కానప్పుడు, ఆయనను అడగనప్పుడు జీవితం ప్రశ్నార్థకంగానే మారుతుంది. ప్రశ్నార్థకంగా మారినటువంటి జీవితాలు ఆశీర్వాదకరంగా మారాలని, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభు ఎలవెలలో కోరుకుంటాడు. బికాజ్ ఈజ్ అవర్ ఫాదర్, ఆయన మన తండ్రి. సో జీవితాలను అర్థం చేసుకోవడానికి, ఆయన మార్గాన్ని అర్థం చేసుకోవడానికి ప్రప్రథమంగా ప్రభు వారు ఇచ్చినటువంటి ఇన్విటేషన్నే మనము గమనిద్దాం. ఈరోజు ఎలాంటి ఇన్విటేషన్ ఆ సృష్టికర్త తన ప్రజలకు ఇచ్చాడు. ఇది మత్తయి సువార్తలో రికార్డ్ చేయబడింది. 11వ అధ్యాయము 28, 29, 30. Matthew chapter number 11 verses 28, 29 and 30. చాలా బ్యూటిఫుల్గా, అంటే మంచి అందమైనటువంటి సెలయేర్లు నయాగరా జలపాతం దగ్గరికి ఆందోళనతో వెళ్తే నయాగరా జలపాతాన్ని చూసి ఆనందించలేదు. మానసికంగా స్థిరత్వం లేదు, హృదయంలో ఆందోళన ఉంది, తలంపులు ఎక్కడ ఉన్నాయి. ఆ వెత్తు నుండి పడేటటువంటి జలపాతం, ఆ జలధారల్ని చూసి కూడా ఆనందించారు. అందుకే ప్రభువారు జీవజలముల గురించి మాట్లాడతాడు. ద వర్డ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ లివింగ్ వాటర్, ఫ్రెష్ వాటర్, ఈజ్ ఎ మన్నా. ఆ రోజు ఇస్రాయేల్ తిన్నటువంటి అరణ్య మార్గం, ద బ్యూటిఫుల్. అందుకే ఇది ఆస్వాదించడం కాదు, ఈ కడుపులో నుండి జీవధారలు బయలు వెళ్తాయని కూడా ఆయన చెప్పాడు. అంటే ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటాం మన మాటలు, మన జీవితాలు. సో లెట్ us see Matthew chapter number 11 verses 28 to 30. ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. 28వ వచనం, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా. ప్రయాసము, భారం. ఈ రెండు పదాలు చాలా బోధిస్తాయి. ఒకవేళ మనం నిదానంగా, విశ్లేషణాత్మకంగా వీటిని ధ్యానించగలిగితే, ప్రపంచములో ప్రతి మానవుడు ఈ ప్రయాసలోనే కూరుకుపోయి ఉన్నాడు కదా. ప్రయాసతో
బరువును మోస్తాడు, భారాన్ని. ఈ రెండు మానవుడికి కొన్నిసార్లు నిద్రను దూరం చేస్తాయి, అనారోగ్యానికి కూడా గురి చేస్తాయి. ప్రశాంతత లేదు కదా, భౌతికంగా మానసికంగా. ఒక శరీరం అలసిపోయినప్పుడు దీనికి విశ్రాంతి కావాలి, రెస్ట్. మానసికంగా అలసిపోయినప్పుడు కొంత విశ్రాంతి కావాలి మనస్సు, మెదడుకి. ఇవి రెండు భౌతికంగా మానసికంగా ఇవి రెండు జీవితాలపై చాలా ప్రభావాన్ని చూపెడతాయి. ఈ వ్యక్తి భౌతికంగా మానసికంగా విశ్రాంతిలో ఉండడు. ద రిజల్ట్, ఈయన స్ట్రెస్, ఈయన డిప్రెషన్ సిమ్టమ్స్ ఎదుటి వాళ్ళు బేర్ చేయాల్సి వస్తుంది, భరించాల్సి వస్తుంది. ఈజ్ ఇట్ నాట్ ట్రూ? ఇది వాస్తవం కాదా? నా ప్రయాస ఏంటి? ప్రభువారు కష్టపడి పని చేయొద్దు అని చెప్పట్లేదు, ఉద్యోగాలు చేయొద్దు అని చెప్పట్లేదు, చదువులు వద్దు అని చెప్పట్లేదు. ఇవన్నీ చేస్తూ మీరు విశ్రాంతిలో ఉండండి. ఈజ్ ఇట్ పాసిబుల్? అది ప్రభువారు అన్నప్పుడు పాసిబులే. అయితే ఇక్కడ ఎక్కడో మనం అన్వయించుకోవడంలో పొరపాటు జరుగుతుంది. ఆచరించడంలో పొరపాటు జరిగినప్పుడు విశ్రాంతిని కోల్పోతాం, స్ట్రెస్కు గురవుతాం, ఇతరులను స్ట్రెస్కు గురి చేస్తాం. పాత నిబంధనలో ఈ 6 రోజులు పని చేయండి, 7వ రోజు విశ్రాంతి. వై? వాట్ ఈస్ ద సీక్రెట్? ఈవెన్ ఆ దేశంలో ఉండే పరదేశులకు కూడా ఈ విషయం వర్తిస్తుంది అని చెప్పాడు. ఈ లా వర్తిస్తుంది. సో యాజ్ ఎ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, దేవుని బిడ్డలంగా, దేవుడి ప్రజలంగా, ఆయన విశ్వాసులంగా, ఆయన శిష్యులంగా ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత ఈ విశ్రాంతి మనకు దొరికిందా? దొరకకపోతే వాక్యం ఫెయిల్ కాలేదు, మనం ఫెయిల్ అయ్యాం. నిజాయితీగా ఒప్పుకోవాలి. ఎక్కడో పొరపాటు జరిగింది, జరుగుతుంది, కరెక్షన్ లేకపోతే జరగబోతుంది. అందుకే ఇట్స్ వెరీ క్లియర్. ప్రయాసపడి భారము మోసుకుంటున్న సమస్త జనుల నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను. ప్రభు చరణారవిందముల దగ్గరికి వస్తే, ప్రభు పాద సన్నిధికి వస్తే, ఆయన మార్గంలోకి వస్తే ఆయన అంటున్నాడు, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనండి. కాడి ఈజ్ నథింగ్ బట్ 2 ఎడ్లను డిసిప్లిన్లో నడిపిస్తుంది. పొలం దున్నేటప్పుడు లేకపోతే బండికి ఒక కాడి ఉంటుంది, ఒకటే చెక్కది. చాలామంది గమనించి ఉంటారు. ఆ ఎద్దును ఆ కాడి కింద పెట్టి దాని అటు ఇటు మెడకి 2 మళ్ళీ ఒక కర్రలు దించుతారు. దానికి హోల్ ఉంటుంది, కదలకు ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. దాన్ని హింసించడం కాదు, ఫ్లెక్సిబుల్గా ఒక డిసిప్లిన్లో నడవాలి నీవు అని దానికి నేర్పుతారు.
అంటే ఇప్పుడు ప్రభువు దగ్గరికి వచ్చిన తర్వాత డిసిప్లిన్ ఏంటి? క్రమశిక్షణ. నేనెంత పని చేయాలి, నేనెంత చదువుకోవాలి. ఎస్, ఇది దేవుడి చిత్తాన్ని కనుగొన్నప్పుడు ఎంత చదువుకోవాలి ఆయన నిర్ణయించింది చదువుకుంటాం. ఎక్కడ ఉద్యోగం చేయాలి, ఏ ఉద్యోగం చేయాలి ఆయన నిర్ణయించింది చేస్తాం. ఎవరిని పెళ్లి చేసుకోవాలి ఆయన నిర్ణయించిందే జరుగుతుంది. విశ్రాంతి ఉంటుంది కదా. అంటే ఇక్కడ ఏం జరిగింది? అనవసరమైన భారం మనం ఎత్తుకున్నాం. ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత మన చిత్తాన్ని జోడిస్తాం, మన అభిప్రాయాల్ని జోడిస్తాం, మన మార్గాల్ని మనమే ఎన్నుకుంటాం, స్వబుద్ధితో చేస్తాం, విశ్రాంతి కోల్పోతాం. ఏమోనండి, ఉద్యోగం చేస్తున్నావు నెమ్మది లేదు, పెళ్లి చేసుకున్నావు నెమ్మది లేదు, ఇల్లు కట్టుకున్నావు నెమ్మది లేదు. వెర్ ఇస్ ద ఎక్కడ తప్పు ఉంది? దెన్ వెర్ ఇస్ ద సొల్యూషన్? దీని పరిష్కారం ఏంటి? నా కాడి, నా డిసిప్లిన్లోకి రండి. అంటే నా దగ్గర తల ఎద్దు కూడా మీరు గమనించారో లేదు, ఐ హ్యావ్ దిస్ ఎక్స్పీరియన్స్. ఆ కాడి దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళిన తర్వాత ఎద్దు తల వంచుతుంది. తల వంచకుండా ఏ ఎద్దు కాడి కింద తల పెట్టదు. ఎస్, దర్ ఇస్ ఎ గ్రేట్ ప్రిన్సిపల్ మీనింగ్. ఆయన వద్ద శిరస్సు వంచాము అంటే చాలాసార్లు సంఘాల్లో కూర్చొని 2 గంటలు కీర్తించి తలలు వంచి మోకరించి, అతో భక్తుడు అనేవాడు, వారు భూమి మీద లేరు, ఇప్పుడు మరణించారు. మోకరించాలి, మోకరించాలి. మోకరించిన తర్వాత హృదయం మోకరించకపోతే, హృదయం ఆయన చిత్తానికి లోబడకపోతే, సో ఆయన కాడి అది ఎత్తుకోండి అన్నాడు. ఎత్తుకోకుండా విశ్రాంతి దొరకదు. ఆయన కాడి గురించి కూడా చాలా వివరించాడు, ఎలా ఉంటుందో. మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఇక్కడ ఇంకో భాగం కూడా ఉంది, నేర్చుకోండి. ప్రభా మాకేం నేర్పుతావు? ప్రభు పాద సన్నిధిలో కూర్చొని వ్యక్తిగతంగా కుటుంబాన్ని, నా పరిచయం నడిపించుకోవడానికి, నా వ్యక్తిగత జీవితాన్ని నడిపించుకోవడానికి, కుటుంబ జీవితాన్ని నడిపించడానికి, సంఘ జీవితాన్ని నడిపించడానికి, ఒకవేళ సంఘ పెద్దలు అవుతాయి, కాపర్లు అవుతాయి, మీ వద్ద నేర్చుకుంటాం ప్రభు, మాకు నేర్పించండి, జ్ఞానాన్ని వివేకాన్ని ప్రసాదించండి అని ఆయన దగ్గర నేర్చుకున్నప్పుడు విశ్రాంతి ఉంటుంది. ప్రాణములకు విశ్రాంతి లేదు అని అంటే సంథింగ్ వెంట్ రాంగ్. ఏదో తప్పుగా వెళ్ళిపోయింది, తప్పు జరిగింది, తప్పు జరుగుతూ ఉంది, నెమ్మది లేదు. సో ఈ కాడి కూడా ఎలా ఉంటుంది? 30వ వచనంలో అన్నారు, ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. అసలు భారం తేలికగా ఉంటుందా? వాట్ ఏ బ్యూటిఫుల్ స్పిరిచువాలిటీ అండి. ప్రపంచంలో ఎక్కడ దొరకదు. అసలు భారం కిలో వెయిట్ చేతిలో పెట్టుకొని తేలిగ్గా ఉందా అని అడిగితే ఎలా ఉంటుంది? అది లోక సంబంధంగా అర్థం కాకపోవచ్చు, అర్థమైన బరువే ఉంది కదా అంటాం. కానీ ప్రభువారు ఇచ్చేటటువంటి భారం, మీరు కూర్చొని మెడిటేట్ చేయొచ్చు దీని మీద. భారము తేలికగా ఎలా ఉంటుంది? ఎస్, ఆయన అబద్ధం ఆడుటకు నరుడు కాడు. ఆయన
అబద్ధం మాట్లాడడు, సత్యాన్నే మాట్లాడతాడు, ప్రాక్టికల్గా ఉన్నటువంటి దాన్నే మాట్లాడతాడు. సో ఆయన భారం మామిడి పండు తినేవాళ్ళకి దాని టేస్ట్ తెలుస్తుంది, చూసేవాళ్ళకి తెలియదు. ఈ వచన భాగం కూడా ఎవరైతే ప్రభువునందు ఆనందిస్తున్నారో, ప్రభువుని అంగీకరించి ఆయన కాడి కింద తల వంచి శిరస్సు వంచి, భౌతికంగా శిరస్సు వంచడం కాదు, ప్రభువా నా వ్యక్తిగత జీవితంలో నీ చిత్తం, నా కుటుంబ జీవితంలో నీ చిత్తం, నా పిల్లల చదువులో నీ చిత్తం, నా పిల్లల పెళ్ళిళ్ళలో నీ చిత్తం, నేను ఇల్లు కట్టుకునే విషయంలో నీ చిత్తం, నేనేదైనా కొనేది ఉంటే నీ చిత్తం, తల వంచినట్లయితే ఏదైతే కొంటామో, ఏదైతే జరుగుతుందో, ఏదైతే చదువుకుంటామో అందులో విశ్రాంతి ఉంటుంది, నెమ్మది ఉంటుంది, మానసికంగా ప్రశాంతతతో జీవితాలను గడుపుకునే అవకాశాలు ఏర్పడతాయి. ఇట్ ఈస్ బ్లెస్సింగ్. చదివాము, నెమ్మది లేదు. ఇంకో వచన భాగాన్ని మార్క్ సువార్తలో 6వ అధ్యాయం 31వ వచనం. భౌతికంగా కూడా ప్రభు ఎంత కన్సర్న్డ్గా ఉన్నారంటే మనం ఈ వాక్య భాగాన్ని చదివితే అర్థమవుతుంది. మార్క్ చాప్టర్ నంబర్ 6 వర్స్ నంబర్ 31. అప్పుడు ఆయన, మీరు ఏకాంతముగా అరణ్య ప్రదేశమునకు వచ్చి కొంచెము సేపు అలసట తీర్చుకొనుడని చెప్పెను. ఏలయనగా అనేకులు వచ్చుచూ పోవుచూ నుండినందున భోజనము చేయుటకైనను వారికి అవకాశము లేకపోయెను. ఇది అక్కడి పరిస్థితి కాదండి. ఇక్కడ కొంత నేను వివరణ ఇస్తాను. కొన్ని కుటుంబాలు ఎలా ఉంటాయి అంటే, క్షమించండి మాట అంటున్నందుకు, డిసిప్లిన్ తప్పి ఉంటాయి. డిసిప్లిన్ ఇన్ ద సెన్స్, వారింటికి వస్తూనే ఉంటారు, విత్ ఇన్ఫర్మేషన్, వితౌట్ ఇన్ఫర్మేషన్, అన్నెసర్లీ. ఇది వాక్యానుసారంగా మీరు మాట్లాడుతున్నారా అని మీరు అడగవచ్చు. ఎస్, పదే పదే నీ పొరుగు అని ఇంటికి వెళ్ళొద్దని సామెతల గ్రంథంలో రాశారు. వై? పదే పదే ఆ ఇంటి వాతావరణాన్ని డిస్టర్బ్ చేయడం, ప్రజల్ని డిస్టర్బ్ చేయడం, భోజన సమయాన్ని డిస్టర్బ్ చేయడం, వారి నిద్ర సమయాన్ని డిస్టర్బ్ చేయడం, వారి విశ్రాంతి సమయాన్ని డిస్టర్బ్ చేయడం. ఏదైనా ప్రాముఖ్యమైన పని ఉందంటే ఏం లేదు, క్యాజువల్ క్యాజువల్ క్యాజువల్. మీ దగ్గర పొద్దంతా ప్రజలు వస్తూ పోతూ ఉన్నారు, మీరు చాలా అలసిపోయారు, మీకు కొంచెం విశ్రాంతి. ఇది ప్రభువు అన్నాడండి. అందుకే ఆయన దగ్గర నేర్చుకోండి అని చెప్పాడు ఆయన మత్తయిలో. మీరు నా దగ్గర నేర్చుకోండి, ఈ లైఫ్ స్టైల్ నేర్చుకోవాలి. పొద్దంతా పని చేసిన తర్వాత అరణ్య ప్రదేశానికి వెళ్దాం, అక్కడ కొంచెం అలసట తీర్చుకోండి, ఎవరు ఉండరు, మీరే ఉంటారు, మనమే ఉంటాం, పదండి అద్దరికి పోదాం అన్నాడు. ఆ దరికి వెళ్ళిపోదాం పదండి, వీళ్ళు ఉంటారు కదా, వద్దంతా ఉన్నారు. ఆయన పరిచర్య కోసమే కదండి, మానవాళి రక్షణ కోసమే వచ్చాడు కదా. అంటే ఇందులో పాజిటివ్గా మనం ఆలోచించకపోతే, విశ్రాంతి లేకపోతే భౌతికంగా మానసికంగా మనిషి డిస్టర్బ్ అవుతాడు. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, స్ట్రెస్కి గురవుతాడు. ఈ స్ట్రెస్ ఇతరుల మీద కోపంగా మారుతుంది. అర్ధగంట భార్యతో పిల్లలతో భోజనం చేస్తున్నాడు, ఫోన్ సైలెంట్లో పెట్టి భోజనం చేయండి.
డిసిప్లైన్. కార్డీ ఈజ్ నథింగ్ బట్ డిసిప్లైన్. డిసిప్లిన్ అంటే ఏదో పెద్ద పదం కాదు, ఏదో మనం నేర్చుకుంటున్నాం, ఎవరో నేర్పిస్తున్నారని కాదు. నో, ఐఎమ్ నాట్ టీచింగ్. వాట్ ఈజ్ అవైలబుల్, జస్ట్ ఐఎమ్ షేరింగ్. ఉన్నటువంటిది నేను పంచుకుంటున్నాను. సో అక్కడ అన్నారు, కాగా వారు ధోని ఎక్కి 32 అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళిరి. వై ఇట్ ఈస్ రికార్డెడ్? వారు అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళిరి. ఒంటరికి వెళ్ళిపోయారు. ఎస్, దిస్ కమ్స్ అండర్ డిసిప్లిన్. సోమరిగా ఉండొద్దు అని ప్రభువారు అన్నారు. నిద్రపోకుండా ఉండొద్దని చెప్పట్లేదు, విశ్రాంతి లేకుండా ప్రభువే తీసుకెళ్ళాడు కదండి. యూ జస్ట్ ఇమాజిన్, బట్ ఏ బ్యూటిఫుల్ లైఫ్ని ఆయన ఇలిస్ట్రేట్ చేశాడు, అక్కడ వివరించాడు. అందుకే నేను ఎన్ని గంటలు పనిచేయాలి, ఎంత పని చేయాలి, ఎవరు పని చేయాలి, దిస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఇట్ ప్లేస్ బిగ్ రోల్. భార్య భర్త ఇద్దరు ఉద్యోగాలు చేయాలా, లేకపోతే దేవుడి చిత్తం ఏముంది? ఒకరే చేయాలా? ఎవరైనా కావచ్చు దేవుడి చిత్తంలో ఉన్న. అది ప్రభు సన్నిధిలో మనం కూర్చొని కనిపెడితే మనకు తెలుస్తుంది. ఆయన వివరిస్తాడు, ఆయనకు లోబడే మనస్సు ఉంటే. ఒక డాక్టర్ గారు నాకు పరిచయం అని చెప్పను, కానీ ఆ కుటుంబం గురించి నేను చాలా చదివాను, విన్నాను. ఇంకా ఉన్నారు పెద్దవారు. ఆవిడ మెడిసిన్ పూర్తయింది, ఆయన పరిచర్యలో ఉన్నాడు. అమ్మా, మన ఇద్దరి వివాహం జరిగింది. నన్ను ఇంతకాలం పోషిస్తున్నటువంటి దేవుడు నిన్ను కూడా పోషిస్తాడు. నా భార్య అయ్యావు కదా, కానీ నీవేమో మెడిసిన్ చదివావు, ఇట్ ఈస్ గుడ్, కానీ ప్రభు చిత్తం ఏముందో కనుక్కో. హి డిడ్ంట్ ఫోర్స్ అండి. ఆవిడ ప్రభు చిత్తాన్ని కనుక్కుంది. 4 అబ్బాయిలు. పెద్ద పిల్లవాడు 26 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఆమె స్టెథోస్కోప్ ముట్టలేదండి. ఎవరైనా ఇంటికి వస్తే ట్రీట్మెంట్ చేస్తూ ఉండొచ్చు, క్లినిక్ ఏర్పాటు చేయలేదు, సంపాదన మీద పడలేదు. వాళ్ళ కుటుంబ సభ్యుల సంఖ్య మరి నేను ఎక్కడైనా 1-2 మిస్ క్యాల్కులేషన్ ఉందేమో. 2 భార్యాభర్తలు, 4 కుమారులు, 6, 4 కోడళ్ళు, 10. నాకు తెలిసి ఒక 15 మందికి పైగా మనవాళ్ళు మనవరాళ్ళు ఉంటారు. టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతండి? 25, అబౌవ్ 25. ఒలీవ మొక్కల వలె ఫుల్ఫిల్డ్ అయింది. ఎప్పుడు ఫుల్ఫిల్ అవుతుంది ఒలీవ మొక్కల వలె? ఆయన చిత్తానికి లోబడ్డప్పుడే ఇది ఫుల్ఫిల్ అవుతుంది. ఒలీవ మొక్కలుగా ఉండరు, ఒంటరిగానే మిగులుతారంటే ఆయన చిత్తాన్ని ఎక్కడో మనం కనుక్కోలేదు. సారీ టు సే, క్షమించండి. లోక మర్యాద ఎందుకండి? ఆయన మర్యాద చొప్పున జీవించాలి. అందుకే వాళ్ళు అరణ్య ప్రదేశానికి వెళ్ళిపోయారు, హాయిగా రెస్ట్ తీసుకున్నారు. ఇంకో వాక్య భాగాన్ని కీర్తనకారుడు అంటాడు 127:2లో. 127:2లో Psalms 127 verse number 2. కీర్తనలు 127:2. అంటే ఇక్కడ నెగిటివ్గా ప్రభు మాట్లాడలేదు ఈ వచనం. ఆయన ఎప్పుడూ మాట్లాడు. అది మనకు నెగిటివ్గా అర్థమైతే దాన్ని ఎవరేం చేయలేరు.
Psalms 127 verse number 2. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే, వేస్ట్ అన్నాడు. చాలా లోతుగా ప్రభు వారు మాట్లాడారండి. దీన్ని పాజిటివ్గా అర్థం చేసుకుందాం. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. దాని తర్వాత ఇంకో మాట జోడించాడు, తన ప్రియులు. కొంచెం వివరణిస్తాను. దేవుడికి ఇష్టమైన వాళ్ళు, దేవుడి చిత్తం చేయడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు, దేవుడి వాక్యానికి లోబడేవారు, వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. తన ప్రియులు. మనకు దేవుడి ఇష్టం కావడం, దేవుడికి మనం ఇష్టం కావడం. ఆయన మాట వింటే కదా మనం ఇష్టం. ఆయన చిత్తం చేస్తామంటే ఆయనకి ఇష్టంగా ఉంటాం కదా, ఇష్టలుగా ఉంటాం కదా. అందుకే వారి గురించి చెప్తున్నాడు. ఈ కేటగిరీ వేరు. ఉదయం లేస్తారు, రాత్రి చాలా రాత్రి వరకు కష్టపడతారు, అది వేస్ట్ అన్నాడు. వ్యర్థం అంటే నేను ఇంకా వివరణ ఇవ్వను. ఆ వ్యర్థం ఎన్ని అనర్థాలకి, భౌతికమైన ఆరోగ్యానికి, మానసికమైన ఆందోళనకి, విశ్రాంతి లేమికి, రెస్ట్లెస్నెస్కి వెళ్ళిపోతుంది. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. వాట్ ఏ వండర్ఫుల్ లైఫ్ అండి. ఏలియా ఏం చేశాడు? కేరీతు వాగు దగ్గర పని చేయకూడదని కాదు, చదవద్దు అని కాదు, కష్టార్జితం భుజించమన్నాడు. బట్ కష్టార్జితం ఎంత కష్టపడాలి, ఎంతమంది ఇంట్లో కష్టపడాలనేది కూడా ప్రభు నిర్ణయిస్తాడు. ఆ నిర్ణయం చొప్పునే కష్టపడ్డప్పుడు ఎవరు కష్టపడాలనేది కూడా నిర్ణయిస్తాడు. నేను మరీ రిపీట్ చేస్తాను. ఆ నిర్ణయం చొప్పున కష్టపడ్డప్పుడే దానికి ఫ్రూట్ ఉంటుంది, దానికి ఫలితం ఉంటుంది. డబ్బున్నా తినలేం, డబ్బున్నా ఆనందించలేం, వస్తువులున్నా ఆనందించలేం. వాట్ ఏ లైఫ్ అండి. ఆనందం ఎక్కడో అనంత దూరంలో ఉండిపోతుంది. అల్లరి, బాధ, వేదన. సో వాక్య భాగం ఇదే కీర్తనలో 4:8 ప్రభువారు ఒక మాట కీర్తనకారుడు చేత రాయించారు. ఇట్స్ బ్యూటిఫుల్. ఎంత లైఫ్ని ప్రభు సాఫిస్టికేటెడ్ భూమి మీద చేస్తాడు అంటే అది అనుభవించిన వాళ్ళకే కదండి. పౌలు శీలలు ఎక్కడున్నారు? ఖైదీలుగా ఉన్నారు, కీర్తనలు పాడారు. ప్రదేశం కాదు, జీవితంలో ప్రభు యొక్క ఆనందం. ఇంకే కీర్తనకారుడు అన్నాడు, యెహోవా, Psalms 4:8, యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును, నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును. తర్వాత, నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితంగా నివసింపజేయదు. మొదటి భాగాన్ని మనం విశ్లేషించుకున్నాం. నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును. నెమ్మదండి. అమ్మయ్యా, ఈరోజు ఇంత పని చేసుకున్నాం, పడుకున్నాం. వాట్ ఏ లైఫ్ అండి. నిద్ర పట్టదు, నిద్ర రాదు, నిద్ర పోనీయరు, నిద్రను దూరం చేసుకుంటాం. నెమ్మది ఉంది. ఉదయం లేవగానే మళ్ళీ ఉరుకుల పరుగుల గురించి. ఎవరు ఉరుకుమన్నారు? ప్రభు చిత్తం చొప్పున ఉరుకుతున్నారా? ప్రభు చిత్తం చొప్పున పరిగెడుతున్నారా? విశ్రాంతి ఎందుకు కరువైంది? నిద్రలేమి ఎందుకుంది? ఫైనల్ 2 వచనాలు, నిర్గమాకాండం 33:14.
విశ్రాంతి ఎప్పుడు ఉంటుంది అంటే క్లూ ఇచ్చాడు ఇక్కడ ప్రభువు. ఎక్సోడస్ 33:14. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదను అనగా. ఎస్, నా సన్నిధి, దేవుడి సన్నిధి ఎప్పుడు మనతో ఉంటుంది? ఆయన చిత్తానికి లోబడ్డప్పుడు, ఆయన చిత్తం చేస్తామని వ్యక్తిగతంగా, కుటుంబాలుగా, సంఘాలుగా మనం శిరస్సు వంచి ఆయన కాడి కింద మనం తల పెట్టినప్పుడు, లోబడ్డప్పుడు, కాడి కింద తలబెట్టడం అంటే లోబడనొల్లని ప్రజలకు శ్రమ. ప్లీజ్ అండర్లైన్ ఇట్. అది ఆయనే చెప్పాడు. విశ్రాంతి గురించి చెప్పాడు, శ్రమ గురించి చెప్పాడు. వీ హ్యావ్ టు చూస్. దట్ ఈస్ అవర్ చాయిస్. రెండు ఆప్షన్స్. నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను నా దగ్గర నేర్చుకుంటే, లోబడనొల్లకపోతే శ్రమ అన్నాడు. శ్రమ ఉంది అంటే లోబడలేదు, విశ్రాంతి ఉంది అంటే లోబడ్డాం. ఇట్ ఈస్ వెరీ క్లియర్ అండి. బాగా చదివాడు, యూ విల్ పాస్ ఇన్ ఏ గుడ్ ర్యాంక్. ఏం చదవలేదు, సబ్జెక్ట్స్ పోతాయి, అంతే కదా. సో నేను నీకు విశ్రాంతి కలుగజేస్తాను, నీకు విశ్రాంతిని ఇస్తాను. ప్రభు అష్యూరెన్స్ అండి. యెషయా 26:3. Isaiah chapter number 26 verse number 3. మరి ఎవరిని విశ్రాంతిగా, పూర్ణ విశ్రాంతి గలవారిగా ఉంచుతాడు? సంపూర్ణం కాదండి. భౌతికంగా, మానసికంగా, కుటుంబపరంగా, వ్యక్తిగతంగా, సమాజపరంగా, సంఘపరంగా ఎవరు పూర్ణమైన విశ్రాంతిలో ఉంటారు అంటే సీక్రెట్ చెప్పారు, క్లూ ఇచ్చారు. ఒకవేళ మనం యాక్సెప్ట్ చేసి ఆ క్లూను అంగీకరించి, క్లూను తెలుసుకొని దానికి లోబడితే మనం కూడా పూర్ణశాంతి గలవారంగానే జీవిస్తాం భూమి మీద. యెషయా 26:3. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. పూర్ణ శాంతి గలవాడుగా ఉంచడం కాదు, హీ విల్ ప్రొటెక్ట్. క్లూ, ద సీక్రెట్ ఈజ్ ఓపెన్ సీక్రెట్. అందరికి చెప్పబడ్డది సత్యం, రహస్యం అందాం. అందరికి చెప్పబడ్డ రహస్యం. ఎవని మనస్సు నీ మీద ఆనుకుందో. ప్రభువు మీదనే మనస్సుందా? ఒకవేళ ప్రభువు మీద మనస్సు లేకుండా లోక సంబంధమైనటువంటి చాలా ఉంటాయి. చదువు, డబ్బు, హోదా, పలుకుబడి, ఏ వాతావరణంలో పుట్టామో ఆ వ్యవస్థ, కులం, ఇవన్నీ పూర్ణ శాంతిగా ఉంచదు. ఆయన మీద పూర్ణ శాంతిగా. ఒకవేళ ఒక విశ్వాసం ఉండదు, ఇది విశ్వాసికేనండి, అందరికీ కాదు. ఈ వాక్య భాగం, ఈ వాక్యాలు ఎవరైతే ప్రభువుని నమ్మారో వాళ్లకు మాత్రమే. బండి ఇన్సూరెన్స్ ఎవరు క్లెయిమ్ చేసుకుంటారు? ఇన్సూరెన్స్ పాలసీ చేయించుకున్న వాళ్ళే కదా. ఇందులో ఉన్నవన్నీ ఆయన నమ్మిన వాళ్ళకి, నమ్మని వాళ్ళకి కాదండి. సో వీటిని అర్థం చేసుకున్నాం. 26:3 నేను మళ్ళీ రిపీట్ చేస్తాను. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. నీ యందు విశ్వాసం ఉంచి. 2 ప్రశ్నలు. ఎవరి మీద, దేని మీద మన మనస్సు ఆనుకొనుంది? ఎవరి యందు విశ్వాసం, దేని మీద మన విశ్వాసం? ఈ 2
మనల్ని పూర్ణ శాంతిగా జీవించడానికి తోడ్పడతాయి. ఒకవేళ ఆయన మీద లేకుండా ఇంకెక్కడో మన విశ్వాసము, మన దృష్టి, మన హోప్ ఉంటే పూర్ణ శాంతి ఉండదు, బాధాకరం. వాక్య భాగాన్ని నెమ్మదిగా అర్థం చేసుకుందాం, ధ్యానిద్దాం. ఆయనకు లోబడు, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, లోకమిచ్చినట్లుగా అయిపోయింది. మీ హృదయములను కలవరపడనీయకండి, పెరగనీయకండి. వాగ్దానం ఇచ్చి నెరవేర్చువాడు కదా. ప్రార్థన చేసుకుంటాం. కృపగల తండ్రి, జీవం గల జీవాధిపతి, మీ బిడ్డలైన మాకు మీ వాక్యాన్ని పంచారు. నిండు కృతజ్ఞతలు. ప్రతి వారిని, మానవాళిని దీవించమని, మీ కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి.